మా స్తుతులము చెల్లిస్తున్నాం తండ్రి. మరి మీరు మాతో మాట్లాడబోతుండగా ప్రభువా, మా చెవులను, మా హృదయమును, మా క్రియలన్నిటిని కూడా ప్రభువా సరిచేయబడి నీ కోసం నిరీక్షణ కలిగి ప్రభువా నీ వాక్యాన్ని గైకొనే భాగ్యమును తెలివిని గ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. మరి మందిరంలోకి రావాల్సిన వారందరిని ప్రభువా త్వరగా చేర్చి వారందరిని తండ్రి ప్రభువా మీరు ఉత్తేజింప చేయమని తండ్రి. మరి నీ దాసుడితో మాట్లాడబోతుండగా మంచి జ్ఞానమును, శక్తిని, బలమును దయచేసి మా హృదయాంతరములను తెరవమని ఈ రాత్రికాల సమయంతలో ప్రభువా మీ కృపా కాపుదల మాపై ఉంచుమని నజరుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరము కూర్చుందాం. ఇర్మీయా గ్రంథము 7వ అధ్యాయము 24వ వచన భాగంలో రాయబడినటువంటి మాటను మరొకసారి మనము చదువుకుందాం. అయితే వారు వినకపోయిరి, చెవి ఎగ్గకుండిరి, ముందుకు సాగక వెనక తీయుచు తమ ఆలోచనను బట్టి, తమ దుష్ట హృదయ కాఠిన్యమును బట్టి అనుసరించి నడుచుచు వచ్చిరి అని రాయబడింది. చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాట ఇశ్రాయేలుల ప్రజల గురించి, యూదా వారి గురించి దేవుడు అక్కడ తెలియజేస్తున్నటువంటి మాట. జాగ్రత్తగా మనము వాక్యాన్ని పరిశీలన చేస్తే దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట. అయితే వారు వినకపోయిరి, చెవి ఎగ్గకుండిరి అని రాయబడింది. ఎందుకు వారు వినడం లేదు దేవుని మాట? ఎందుకు వారు దేవుని మాటకు చెవి ఎగ్గడము లేదంటే వారిలో దుష్ట హృదయము కలిగి ఉన్నది అని రాయబడింది. వారు దుష్ట హృదయము కలిగి హృదయాన్ని కఠినపరుచుకొని ఉన్నారు కాబట్టి వారు దేవుని మాటను విననొల్లక, చెవి ఎగ్గక, వారు ఏమాత్రము కూడా దేవుని మాట ప్రకారం జీవించక వారు ఎలా ఉన్నారంట? వెనక తీయుచు తమ ఆలోచనను బట్టి తమ జీవితాన్ని కొనసాగించుకుంటున్నారు అని దేవుడు చాలా స్పష్టంగా రాయించాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దుష్ట హృదయం కలిగినటువంటి మనుషుడు ఆత్మీయ జీవితంలో ఎన్నడూ కూడా ముందుకి సాగక వెనక్కి తిరిగి ఉంటాడు అన్న ఉద్దేశాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నది, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దుష్టుడు ఏం చేస్తున్నాడంటే ఆత్మీయ జీవితంలో ముందుకి నడిపించలేడు, ఆత్మీయ జీవితంలో ముందుకి సాగిపోలేడు. అందుకే అక్కడ రాయబడిన మాట మళ్ళీ చదివితే, అయితే వారు వినకపోయిరి, చెవి ఎగ్గకుండిరి, ముందుకు సాగక వెనక తీయుచు ఉన్నారు అని రాయబడింది. ముందుకి ఏమాత్రం కూడా వారు సాగడం లేదు, ముందుకు ఏమాత్రం కూడా భక్తి జీవితంలో, ఆత్మీయ జీవితంలో వర్ధిల్లడానికి ముందుకు వెళ్ళడం లేకపోతున్నారు. కారణం ఏంటంటే వారి హృదయము దుష్ట హృదయములో రాయబడింది. వారి ఆలోచనలు, వారి హృదయము కఠినపరుచుకొని ఏం రాయించాడు. అందుకే చూడండి దేవుడు ఏం చెప్తున్నమాట, 23వ వచనం చదవండి. ఎందుకు దేవుడు వారితో మాట్లాడుతున్న వారు వినడం లేదు, గ్రహించడం లేదంటే వారి ఆలోచనలు దుష్ట ఆలోచనలు కలిగి ఉన్నారు. 23వ వచనం, ఎందుకనగా నా మాటలు మీరు అంగీకరించిన యెడల నేను మీకు దేవుడనై యుందును, మీరు నాకు జనులై యుందురని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, ఇదిగో మీరు, ఎందుకనగా నా మాటలు మీరు అంగీకరించిన యెడల నేను మీకు దేవుడనయ్యుందును, మీరు నాకు జనులై ఉంటారు. అందుకే నేను ఎన్నిసార్లు మీతో మాట్లాడుతూ వచ్చినా మీరు నా మాట వినడం లేదు, చెవి యొగ్గడం లేదు, ముందుకి సాగడం లేదు, వెనక్కి తీస్తూనే ఉన్నారు అని రాయించాడు. కారణము ఏమిటయ్యా అని పరిశీలన చేస్తే వారి హృదయము దుష్టుని యొక్క ఆలోచన చొప్పున నడుస్తున్నారు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దుష్టుని యొక్క హృదయము, దుష్టుని యొక్క ఆలోచనలు మన హృదయాన్ని కఠినపరుస్తున్నాయి, మన జీవితాన్ని పాడు చేస్తున్నాయి. అందుకే మన జీవితంలో మనం దుష్ట హృదయం ఉన్నట్లయితే ఎప్పటికీ కూడా ఆత్మీయంగా వర్ధిల్లలేమన్న భావాన్ని దేవుడు సూటిగా ఖండితంగా అక్కడ తెలియజేస్తున్నాడు.
అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దని దేవుడు చాలా తేటగా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, దేవుని సన్నిధిలో దుష్ట హృదయము ఆత్మీయంగా వెనక్కి తీయకుండా ఇశ్రాయేలుల ప్రజలందరూ కూడా కానాను నుంచి ఐగుప్తు నుంచి కానానుకు నడిపిస్తుంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంట? వెనుకున్న శత్రువులు చూస్తున్నారంట. ముందున్న దేవుని వైపు చూడకుండా, ముందున్న దేవుని మీద ఆధారపడకుండా వెనుకున్న శత్రువును చూసి వారు భయపడిపోతున్నారంట. కారణం ఏంటంటే దుష్ట హృదయం కలిగిన వారు ఎలా ఉన్నారంట? ముందుకు సాగక వెనక తీసి ఉన్నారంట. వెనక వైపే చూస్తున్నారు కానీ ముందు వైపు వారు సాగలేకపోతున్నారంట. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దుష్ట ఆలోచన, దుష్ట హృదయము మన జీవితంలో లేకుండా మనం చూసుకోవాలన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా అక్కడ తెలియజేస్తున్నాడు. ఇంకా దుష్ట హృదయం మన జీవితంలో ఏం కలగ చేస్తుందో చూడండి. అదే ఇర్మీయా గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం. అదే ఇర్మీయా గ్రంథం 16వ అధ్యాయం 12వ వచన భాగాన్ని చదవండి. ఆలకించుడి, మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయము కాఠిన్యము చొప్పున నడుచుకొనుచున్నారు. మీరు మీ పితరుల కంటే విస్తారముగా చెడుతనము చేసి ఉన్నారు అని రాయబడింది. దుష్ట హృదయం ఏం చేస్తుందంట? ముందుకి సాగిపోకుండా వెనక్కి వైపే మలిపిస్తుంది. ముందున్నటువంటి దేవుని వైపు చూడకుండా వెనుకున్న శత్రువును చూపించి భయపెడుతుంది దుష్ట హృదయము. అందుకే ప్రియమైన దేవుని సంగమా, ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, దుష్ట హృదయము మన జీవితంలో ఉండకుండా చూసుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. దుష్ట హృదయము లేకుండా దేవుని సన్నిధిలో చక్కగా నడవండి. మీరు నాకు కుమారులై ఉంటారు, మీరు నాకు జనులై ఉంటారు, నేను మీకు దేవుడనై ఉంటానని దేవుడు చాలా తేటగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకే ఈ ఇర్మీయా గ్రంథము ఈ 16వ అధ్యాయము 12వ వచనంలో ఏమంటున్నానంటే, దుష్ట హృదయము మన జీవితంలో విస్తారమైన చెడుతనాన్ని పురికొల్పుతుందని రాయించాడు. అందుకే దుష్ట హృదయం మనలో ఉంటే విస్తారమైన చెడుతనం మన జీవితంలో పుడుతుంది. అందుకే రాత్రి మనతో మాట్లాడుతున్నమాట, దుష్ట హృదయము మనలో లేకుండా మనం చూసుకోవాలి. ఎందుకంటే దుష్ట హృదయము ఉన్నట్లయితే అది విస్తారమైన చెడుతనం కలగజేస్తుంది, చెడుతనం పుట్టిస్తుంది. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దుష్ట హృదయము ఆత్మీయ జీవితంలో ముందుకు సాగకుండా అది వెనక్కి మళ్లింపచేస్తుంది. దుష్ట హృదయం ఏం చేస్తుంది అంటే అది అధికమైనటువంటి చెడుతనానికి దారితీస్తుంది. అధికంగా చెడుతనము చేయటానికి, చెడు ఆలోచన పడిపోవటానికి, దేవునికి దూరం కావడానికి దుష్ట హృదయం కలగజేస్తుంది. అందుకే దేవుని సన్నిధిలో దేవుడు మాట్లాడుతున్నమాట, చూడండి, దుష్ట హృదయము విస్తారమైన చెడుతనము చేయటానికి కారణమవుతున్నది. అందుకే మన హృదయము దుష్ట హృదయము కాకుండానట్లుగా, మన హృదయము దేవునికి ఇష్టమైనటువంటి హృదయముగా, మన హృదయము దేవుని మీద ఆనుకొని ఆధారపడేటువంటి హృదయముగా మన హృదయం ఉండాలని ఈ రాత్రి దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చూడండి, మూడవది దేవుని యొక్క వాక్యం తెలియజేసిన రీతిగా కీర్తన గ్రంథం 28వ కీర్తన 3వ వచన భాగాన్ని చూడండి. దుష్ట హృదయము ఏం చేస్తుందో దేవుడు అక్కడ రాస్తున్నమాట. భక్తిహీనులను పాపము చేయవారని నీవు లాగివేయినట్లు నన్ను లాగివేయకము. వారు దుష్టాలోచన హృదయములో ఉంచుకొని తన పొరుగువానితో సమాధానముగా మాటలాడుచున్నారని రాయబడింది. దుష్ట హృదయం మూడవది ఏం చేస్తుంది మన జీవితంలో అంటే భక్తిహీనతలోనికి నడిపిస్తుంది. భక్తి మార్గములో నుంచి తొలగిపోవటానికి దుష్ట హృదయం మన జీవితంలో పనిచేస్తుంది. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున మనము నడవకూడదు. దుష్టుల ఆలోచన చొప్పున నడిస్తే ఏం చేస్తుందంట? అది భక్తిహీనతలో పడేస్తుందంట. ఎందుకంటే వారు హృదయంలో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడతారంట. అందుకే దేవుడు అక్కడ తెలియజేసిన మాట చూడండి, చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. భక్తిహీనులను పాపము చేయవారని నీవు లాగివేయినట్లుగా నన్ను లాగివేయద్దు. భక్తిహీనులు పాపము చేయవారని నువ్వు లాగివేయినట్లుగా నన్ను లాగివేయొద్దు. ఎందుకంటే వారు
వారు దుష్ట ఆలోచన హృదయములో నుంచుకుని తన పొరుగువానితో సమాధానముగా మాట్లాడతారంట. హృదయములో ఏముంటుందంట? దుష్ట ఆలోచన ఉంటుందంట. హృదయములో దుష్ట ఆలోచన ఉంచుకుని తన పొరుగువానితో వారు ఎలా మాట్లాడతారంట? సమాధానంగా మాట్లాడతారంట. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట, దుష్ట హృదయము ఒక క్రైస్తవుడిగా మన జీవితంలో మన హృదయము యెహోవాకు ఇష్టమైనటువంటి హృదయముగా ఉండాలి. మన హృదయాన్ని దేవుడు పరిశీలించినప్పుడు ఆయనకి ఇష్టమైనటువంటి హృదయానుసారమైన జీవితం కలిగి ఉండాలి. అప్పుడే మనం అందరం కూడా దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. కానీ దేవుడు మన హృదయాన్ని చూసినప్పుడు దుష్ట హృదయముగా ఉన్నట్లయితే మన హృదయం ఎలా ఉంటుందంట? పొరుగువానితో సమాధానంగా మాట్లాడతారు, కానీ లోపల దుష్ట ఆలోచన కలిగి జీవిస్తున్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే జాగ్రత్త అని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు శిష్యులలో ఒకడు యేసు ప్రభు దగ్గరికి గెస్తమైన తోటలో ఉన్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొని ఆయనను అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. హృదయంలో ఏముంది? దుష్టాలోచన ఉంది. యేసు ప్రభుని ఎప్పుడు అప్పగించుదామా, 30 వెండి నాణ్యాలు సొంతం చేసుకోవాలన్న ఆలోచన కలిగి ఉన్నాడు. హృదయంలో దుష్టాలోచన పెట్టుకుని పొరుగువానితో శుభవచనాలు పలుకుతున్నాడు, సమాధానకరమైన సంగతులు మాట్లాడుతున్నాడు. అందుకే జాగ్రత్త, దుష్ట హృదయము ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళకుండా వెనుక వైపు మళ్లింప చేస్తుంది, వెనుకున్న శత్రువును చూపిస్తుంది, వెనుకున్న పాపాన్ని గుర్తు చేస్తుంది. ఇదిగో పలానా పాపం చేశావు, నువ్వు భక్తిగా ఉంటావా, నువ్వు పరలోకానికి వెళ్తావా అని వెనుకున్న పాపాన్ని ఎత్తి చూపుతూ వాడు ఆత్మీయంగా కృంగదీస్తాడు. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున మనము నడవకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దుష్టుని యొక్క ఆలోచన విస్తారమైన చెడుతనం కలగజేస్తుంది. దుష్ట హృదయము మన జీవితంలో ఏం చేస్తుంది అంటే పొరుగువానితో సమాధానంగా మాట్లాడతాం, లోపలేమో దుష్ట ఆలోచన కలిగి జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉన్నాం. ఆ మాట చూడండి, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న రీతిగా మరొకసారి ఆ మాట చదవండి. భక్తిహీనులను పాపం చేయవారని నువ్వు లాగివేయినట్లు నన్ను లాగివేయకము. వారు ఎందుకు లాగవేయద్దు, వారు నన్ను ఎందుకు లాగవేయద్దని దావీదు అక్కడ మాట్లాడుతున్నాడంటే, దావీదు అంటున్నమాట, వారు దుష్టాలోచన హృదయంలో ఉంచుకుని తన పొరుగు వానితో సమాధానంగా మాట్లాడతారు. నేను అలాగా మాట్లాడడం లేదయ్యా అని దావీదు అక్కడ పలుకుతున్న మాట చూడండి. దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నమాట. వారి క్రియలను బట్టి, వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయము, వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయము, వారికి తగిన ప్రతిఫలమేమో. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్తకృత్యములు వారు లక్ష్య పెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును అని రాయించాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దుష్ట హృదయము మన జీవితంలో వృద్ధి పొందనివ్వదు, నిర్మూలము చేయబడుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున మనము నడవకూడదని దేవుడు చాలా తేటగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట. 9వ కీర్తన, కీర్తనలు 9వ కీర్తన 17వ వచన భాగాన్ని చూడండి. ఎందుకు దుష్ట హృదయం మనలో ఉండకూడదో అక్కడ రాస్తున్నాడు. దుష్టులను దేవుని మనసు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. మనము దుష్ట హృదయం కలిగినట్లయితే మన జీవితంలో ఏముంటుందంట? దేవుణ్ణి మరిచిపోతున్నాం. అందుకే దుష్ట హృదయం మనలో లేకుండా మనం చూసుకోవాలి. దుష్ట హృదయం ఏం చేస్తుంది అంటే దేవుని మరిపింపచేస్తుంది. అప్పుడు మనము దేవుని మరిచిపోయినట్లయితే మనం పాతాళానికి దిగి వెళ్ళిపోతామని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే దేవుని ఎప్పటికీ కూడా దేవుని మరిచిపోకుండా అనుదినము దేవుని జ్ఞాపకం చేసుకొని దేవుని ఘనపరిచేవారిగా, దేవుని మహిమపరిచేవారిగా ఉండాలే తప్ప దేవుని సన్నిధిలో మనం అందరము కూడా దేవుని సన్నిధిలో ఆయన నామాన్ని ఘనపరిచేవారిగా ఉండాలే తప్ప ఆయన మరిచిపోయేవారిగా ఉండకూడదు అన్న ఉద్దేశాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎవరు మరిచిపోతున్నారయ్యా దేవుని అంటే దుష్టుడు దేవుని మరిచిపోతున్నాడు.
అందుకే వాడు పాతాళానికి దిగి వెళ్తున్నాడు అని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, దేవుడు ఒక మాట హెచ్చరిక చేస్తున్నాడు, దేవుడు గద్దిస్తూ ఉన్నాడు. చూడన్న మాట చూడండి, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న రీతిగా దేవుడే చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. దుష్ట హృదయం మనలో ఎలా వస్తుంది అని మనం పరిశీలన చేసుకున్నట్లయితే చూడండి, దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్న రీతిగా మత్తయి సువార్త 13వ అధ్యాయం 24 నుంచి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 24వ వచనం నుంచి చదువుకుందాం. దుష్ట హృదయము మనలో ఎలా వస్తుందంటే ఇక్కడ రాయబడిన మాట, ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పాను. ఏమనగా పరలోక రాజ్యం తన పొలములో నుంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు వెత్తిపోయేను అని రాయబడింది. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న రీతిగా ఈ యొక్క దుష్టుడనే ఆలోచన ఎలా వచ్చిందంటే, మనుషుడు నిద్రిస్తూ ఉండగా శత్రువు అనేవాడు వచ్చి వాని హృదయములో విత్తిపోయేను అని రాయించాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దుష్టుడు అనేటువంటి శత్రువు మన మధ్యలో ఆ యొక్క దుష్ట హృదయము మన హృదయంలోనికి రాకుండానట్లుగా మనం జాగ్రత్త పడాలి. మనము నిద్రించుచు ఉండగా గోధుమల మధ్యను గురుగులు వచ్చి ఎత్తిపోయాను. ఎవడెత్తిపోయాడంట? శత్రువు అనేవాడు వచ్చి ఎత్తిపోతున్నాడంట. అందుకే శత్రువు అనేవాడిని మన హృదయంలోనికి రాకుండా మనం చూసుకోమని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆ మాట చూడండి, కింద చాలా స్పష్టంగా దేవుడు అక్కడ తెలియజేస్తున్నటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 28వ వచనం, అది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుటానికి ఇష్టమా అని అడిగిరి. అందుకు అతడు వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతును, కోతకాలము వరకు రెండింటిని కలిసి ఎదగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టెలు కట్టి గోధుమలను నా కొట్లలో చేర్చి పెట్టుడని కోతగాండతో చెప్పుదునని రాయించాడు. మంచి గోధుమల మధ్య గురుగులు విత్తినవాడు దుష్టుడైనటువంటి అపవాది, శత్రువు అని రాయించాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, మనము అనుదినము కూడా దేవుని మందిరానికి వచ్చి ఆత్మీయ జీవితంలో మెలకువ కలిగి ఉండాలి. అనుదినము దేవుని మందిరంలో ఆత్మీయంగా వర్ధిల్లుతూ ఉండాలి. అలా ఉండాలంటే శత్రువు అనేటువంటి దుష్టుడు మన హృదయంలోనికి రాకుండా ఉండాలి. వాడు మన హృదయంలోనికి వచ్చాడా, మన హృదయము దేవునికి ఇష్టానుసారమైనటువంటి హృదయము కూడా అదేమవుతుంది? దుష్ట హృదయముగా మార్చబడుతుంది. దుష్ట హృదయము ఆత్మీయంగా ఎదగకుండా అది ఆటంకపరుస్తుంది అని దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్న రీతిగా దుష్ట హృదయం ఇంకేం చేస్తుందంటే, అదే 13వ అధ్యాయము 18-19 వచన భాగాలు చూడండి. విత్తువాని గుర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమును గుర్చిన వాక్యము వినియు గ్రహింపకయు ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును అని రాయబడింది. చూడండి, దుష్టుడు ఏం చేస్తున్నాడంట? మనమందరం కూడా శ్రద్ధగా వాక్యాన్ని వింటే ఆ వాక్యము హృదయములో ఫలించకుండా, అభివృద్ధి పొందకుండా, వర్ధిల్లకుండా, వాక్యానుసారంగా జీవించకుండా దుష్టుడు వచ్చి ఏం చేస్తున్నాడంట? వాక్యం అనే విత్తనాన్ని ఎత్తుకుని వెళ్ళిపోతున్నాడంట. అందుకే దుష్టుడు వాక్యానుసారంగా జీవింప చేయకుండా వాడు ఆపుతున్నాడు. వాక్యమైన విత్తనం మన హృదయంలో ఎదగకుండా వాడు ఎత్తుకుని వెళ్ళిపోతున్నాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దుష్ట హృదయము మన జీవితంలో వాక్యానుసారంగా జీవించకుండా, వాక్యము ఫలించకుండా ఆ వాక్యాన్ని ఎత్తుకుని వెళ్ళిపోతున్నాడు అని చాలా స్పష్టంగా దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే దేవుడు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. హెబ్రీ పత్రికలోనికి రండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం ముగించబోతున్నాను. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న రీతిగా 12వ వచన భాగాన్ని చూడండి. సహోదరులారా,
జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందేనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకునండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో సహోదరులారా, జీవము గల దేవుని మందిరాన్ని, దేవుణ్ణి విడిచిపోవనట్టి దుష్ట హృదయము మీలో ఒకవేళ ఉందేమో జాగ్రత్తగా మీరు చూచుకునని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు అంటే దుష్ట హృదయము విస్తారమైన చెడుతనాన్ని చేస్తుంది. ఎందుకంటే దుష్ట హృదయము ఆత్మీయంగా ముందుకు వెళ్లకుండా అది వెనక్కికే చూపిస్తుంది. వెనుకున్న పాపాన్ని గుర్తు చేస్తుంది, వెనుకున్న శత్రువును జ్ఞాపకం చేస్తుంది, వెనుకున్న ఐగుప్తును జ్ఞాపకం చేస్తుంది. అందుకే ప్రియమైన దేవుని సంఘమా, దేవుడు మాట్లాడుతున్నమాట, దుష్ట హృదయమో దేవుని కుమారులుగా, దేవుని ప్రజలుగా ఉండకుండా వాడు ఏం చేస్తున్నాడంటే నిన్ను లోకంలోనికి నడిపిస్తున్నాడు. దేవుని మాట వినకుండా చేస్తాడు. అందుకే జీవము గల దేవుని విడిచిపోవనట్టి దుష్ట హృదయం మీలో ఉన్నదేమో జాగ్రత్తగా చూసుకున్న దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే జాగ్రత్త అనే దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు, గద్దిస్తున్నాడు. ఎందుకంటే దుష్ట హృదయం ఏం చేస్తుందంటది, జీవము గల దేవుని విడిచిపోనట్లుగా చేస్తుంది, దేవుని మరిచిపోయినట్లుగా చేస్తుంది. అందుకే పాతాళానికి వారు దిగి వెళ్తున్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. దుష్ట హృదయము దేవుని సన్నిధిలో నాశనం చేస్తుంది. దుష్ట హృదయము దేవునికి దూరం చేస్తుంది. దుష్ట హృదయము మన జీవితాన్ని చేతులారా పాడు చేస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే జాగ్రత్త కలిగి మన హృదయము దుష్ట హృదయము లేకుండా చూసుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. జీవము గల దేవుని విడిచిపోవనట్టు దుష్ట హృదయము మీలో ఉన్నదేమో జాగ్రత్త చూసుకునమని హెచ్చరిక చేస్తున్నాడు, గద్దిస్తున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, ఈ దుష్ట హృదయం మన జీవితంలో ఉండకుండా చూసుకోమని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చూడండి, ఇర్మీయా గ్రంథం 4వ అధ్యాయంలోనికి రండి. ఇర్మీయా గ్రంథం 4వ అధ్యాయం దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నమాట. ఇర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనాన్ని చూడండి. యెరూషలేమా, యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకొనము. ఎన్నాళ్ళ వరకు దుష్టుని దుష్టాభిప్రాయము నీకు కలిగి ఉండును అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నమాట. యెరూషలేమా, యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లుగా, నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లే రీతిగా, నువ్వు దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా మార్చబడే రీతిగా నువ్వు ఎన్నాళ్ళు దుష్ట హృదయమును నీవు అనుసరించి నడుచుకుంటావు, దుష్టాభిప్రాయం కలిగి బ్రతుకుతావు, ఎన్నాళ్ళు నువ్వు దేవునికి దూరంగా జీవిస్తావు, ఎన్నాళ్ళు మనుషుల్లో ఒకటి పెట్టుకుని బయటకొట్టి మాట్లాడుతావు, ఎన్నాళ్ళు నువ్వు దేవునికి దూరంగా జీవితాన్ని కొనసాగించుకుంటావు. అందుకే ప్రేమైన దేవుని సంఘమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. ఒకవేళ సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి దుష్టాభిప్రాయం, దుష్టుని యొక్క ఆలోచన మన హృదయంలో ఉన్నదేమో జాగ్రత్తగా చూసుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు. అందుకే ఈ రాత్రి సూటిగా ఖండితంగా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. జాగ్రత్త కలిగి బ్రతకమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకెంతకాలం దుష్టాభిప్రాయం కలిగి బ్రతుకుతావు? ఒక భక్తిపరుడుగా ఉండవలసిన నీవు, ఒక విశ్వాసిగా ఉండవలసిన నీవు, భక్తి జీవితంలో ముందుకు వెళ్ళవలసిన నీవు ఇంకెంతకాలం దేవుని మాట వినకుండా వెనక్కి తట్టుకు తిరిగి చూస్తావు? అందుకే జాగ్రత్త సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవనట్టి దుష్ట హృదయం మీలో ఉన్నదేమో జాగ్రత్తగా చూసుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. జీవము గల దేవుని విడిచిపోయితే దుష్టుడు, దేవుని మరచు జనులు పాతాళానికి దిగిపోతారు. జీవము గల దేవుని విడిచిపెడితే మరిచిపోతే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? పాతాళానికి వెళ్ళిపోతాం. అందుకే సహోదరులారా, మనం జాగ్రత్తగా ఉండమని దేవుడు మాట్లాడుతున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు, గద్దిస్తున్నాడు.
మనం ఏం చేయాలో ఒక మాట చదువుకొని ముగించుకుందాం. కీర్తన గ్రంథం 1 కీర్తన 1 వచనం నుంచి కొన్ని వచన భాగాలు చదువుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చునక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు అని రాయబడింది. హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చి ధ్యానిస్తే ధన్యుడవు, ధన్యురాలవు. దుష్టాభిప్రాయము కలిగి బ్రతికితే దేవుడు అంటున్న మాట ఏమిటంటే అది విస్తారమైనటువంటి చెడుతనానికి దారితీస్తుంది అని రాయబడింది. అది దేవుని మరిపింప చేస్తుంది అని రాయబడింది. అది జీవము గల దేవుని విడిచిపోతుంది అని రాయబడిచున్నాడు. అందుకే దుష్టాభిప్రాయము కలిగి నువ్వు ఎంతకాలం బ్రతుకుతావు, ఇంకా మారు అని దేవుడు యెరూషలేముతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి దేవుడు నీతో నాతో సూటిగా ఖండితంగా మాట్లాడుతున్నాడు. దుష్టాభిప్రాయము కలిగి మనుషులు ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడేటువంటి దుష్టాభిప్రాయాన్ని మానుకుంటే సరిపోతుంది. లేకపోతే నువ్వు దేవునికి దూరం అవుతావన్న భావాన్ని దేవుడు సూటిగా ఖండితంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో దేవుని యొద్దకు రా, దుష్ట హృదయమును తొలగించి వేసుకుని దేవుడిచ్చేటువంటి మాంసపు హృదయమును కలిగి, దేవుడిచ్చే శుద్ధ హృదయం కలిగి ఆయన సన్నిధిలో జీవిస్తూ దీవారాత్రములు నువ్వు ధర్మశాస్త్రాన్ని ధ్యానించమని దేవుడు మాట్లాడుతున్నాడు. ధ్యానిస్తే ఏం చేస్తాడంట? ఆ మాట చదవండి. నువ్వు ధ్యానించినట్లయితే, దీవారాత్రముల ధర్మశాస్త్రాన్ని ధ్యానించినట్లయితే ధన్యుడిగా ఉంటావు. ఎలాగో ధన్యుడిగా? అతడు నీటి కాలవల యోరును నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చెయ్యునదంతయు సఫలమగునని రాయించాడు. అందుకే ఈ రాత్రి మనం సఫలము కావాలి కానీ విఫలము కాకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. వృద్ధి పొందాలి కానీ మన జీవితంలో మోడుబారిపోకూడదు. అందుకే మన జీవితంలో మనం అందరము కూడా దుష్టాభిప్రాయములు మాని దేవుడిచ్చినటువంటి శుద్ధ హృదయం కలిగి ఆయన సన్నిధిలో జీవించినట్లయితే మనము చేసే ప్రతి కార్యాన్ని దేవుడు సఫలము చేస్తాడని చాలా స్పష్టంగా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అందుకే దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో గడపటానికి మనమందరము కూడా దుష్టాభిప్రాయములు మానుకొని జీవము గల దేవుని అంటుకట్టుకొని ఆయన సన్నిధికి వచ్చి దీవారాత్రములు ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ నీటి కాలువల యోడున నాటబడిన చెట్టు వల్లే బహుగా ఫలభరితమైన జీవితాన్ని కొనసాగించుకుని ఆయన కుమారులుగాను ఆయన కుమార్తెలుగాను జీవించే భక్తి మార్గములు కొనసాగించబడదుగాక. ఆమేన్. మోకరించండి, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవాది దేవుడు ఆయన సన్నిధికి చేరి వచ్చిన మనందరము కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడే నీతో నాతో మాట్లాడుతున్నమాట. దుష్టాభిప్రాయములు మానుకోవాలి. సహోదరులారా, దుష్ట హృదయము అనేకమైనటువంటి దుష్ట కార్యములు చేయటానికి, చెడు కార్యములు చేయటానికి దేవుని సన్నిధిలో ప్రేరేపిస్తుంది. అందుకే సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవనట్టి దుష్ట హృదయము నీలో ఉన్నదేమో జాగ్రత్తగా పరిశీలించుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. దుష్ట హృదయము జీవము గల దేవుని దూరం చేస్తుంది, జీవము గల దేవుణ్ణి మరిపింప చేస్తుంది. జీవము గల దేవుని వైపు నీవు కొనసాగించవలసిన, నీవు ఆత్మీయంగా ముందుకు వెళ్ళవలసిన నీవు దుష్ట హృదయము చేత నువ్వు వెనక్కి తిరిగి చూస్తున్నావు, ఐగుప్తుల వైపు చూస్తున్నావు, భయపడుతున్నావు. ఎక్కడికి ముందు సాగిపోతున్నావు? దేవుని వారు మాట వినకపోయిరి, చెవి యొగ్గకపోయిరి, వారి దుష్ట హృదయం యొక్క రీతిగా వారు నడుచుకొని ఏని దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే వారు నా కుమారులుగాను నా కుమార్తెలుగాను నేను వారికి దేవుడుగాను ఉండాలని ఎన్నిసార్లు హెచ్చరించినా వారి హృదయమును కఠినపరుచుకొని దుష్ట హృదయము చొప్పున నడుచుకొని ఏని దేవుడు మాట్లాడుతున్నాడు. అమ్మా, మన జీవితంలో దుష్టాభిప్రాయం కలిగి జీవిస్తున్నావేమో, జాగ్రత్త అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు.
అట్టి దుష్టాభిప్రాయమును తీసివేయగలిగిన దేవుని సన్నిధిలో సహవాసానికి వచ్చిన మనం, ప్రభా దుష్టులను లాగివేయినట్లుగా నన్ను లాగివేయొద్దు ప్రభా అని దావీదులాగా ప్రార్థన చేసుకుని దేవుని హృదయానుసరుడైన దావీదులాగా మనం బ్రతకగలిగితే నీటి కాలవల యోరున నాటబడిన చెట్టు వలె ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె మనం ఉంటామన్న ఉద్దేశాన్ని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయం మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. పరిచారకుడు మాదులన ప్రార్థన చేస్తాడు. విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపబడే రీతిగా మనమందరం కూడా ఏకీభవించుదాం. పరిశుద్ధుడా, జీవగల తండ్రి, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. అవునా ప్రభా, గడిచిన దినమంతా మనం ఎంతగా మీరు కాచి కాపాడి నా ప్రభా